కాంగ్రెస్ పార్టీ మూలంగానే అసలు నేపాల్‌కి, భారత్‌కి మధ్యన సంబంధాలు చెడ్డాయి అంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. నేపాల్ రాజు బీరేంద్రను గద్దె దించి రాచరిక వ్యవస్థను పతనం చేయడంతో పాటు అనంతర కాలంలో చైనా మద్దతున్న ప్రచండను ప్రధానిగా చేసింది కాంగ్రెస్ పార్టీనే. అధికారి అమర్ భూషణ్‌కి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించిందని చెప్పుకొచ్చారు. నాడు కాంగ్రెస్ అనుసరించిన తీరు వల్లే నేడు భారత్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటూ ఈ మేరకు సోషల్ మీడియాలో దుబే పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 1988లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కుటుంబ సమేతంగా నేపాల్ వెళ్లారు. పర్యటనలో భాగంగా అక్కడ పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించాలనుకున్నారు. హైందవేత్తలకు ఆలయంలో ప్రవేశం లేదంటూ ఆలయ కమిటీ సభ్యులు సోనియా గాంధీకి అనుమతి నిరాకరించారు. దీనికి ప్రతీకారంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నేపాల్పై కక్ష కట్టింది. నేపాల్కి వెళ్లే వస్తువుల మీద కస్టమ్స్ డ్యూటీ విధించడంతో పాటు ఆంక్షలు విధించింది. దీంతో నాటి నేపాల్ రాజు బీరేంద్ర చైనాతో ఆయుధాలు, ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా నేపాల్ చైనా ఒడిలోకి వెళ్ళింది. అంతటితో ఆగక అధికారి అమర్ భూషణ్ ద్వారా నేపాల్లో రాచరిక వ్యవస్థ పతనం అయ్యేలా చేయడంతో పాటు అనంతర కాలంలో ప్రచండను ప్రదానం చేశారంటూ దుబే సోషల్ మీడియా పోస్టులో ఆరోపించుకొచ్చారు.